జగన్ సార్ ఓడిపోయాక అతని రియాక్షన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరంతా సిద్ధమేనా? బ్లడీ బెగర్. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. నీ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. తోలు తీస్తున్నా కొడక. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. అవునా? అబ్బా, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, ప్రజల తీర్పు. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగండి. బాగైందా? ప్రతిదానికి అని మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా. మళ్ళీ మొదలెట్టారా? ఉంటున్నావర్రా? బతకనీరా మమ్మల్ని? వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ, అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడారో దాని పబ్లిక్ రియాక్షన్ ఏంటో చూద్దాం. 100కి 100% కొట్టామంటే జనసేన. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులది కాదు. కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మీకు ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి? మార్పు కావాలి, పాలన మారాలి. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అది
కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఎందుకన్నయ్యా? ఎందుకిలా చెప్పనయ్యా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, పదండి. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. చూడండి ఆ లీడర్ని. నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. పద వెళ్దాం. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ప్రజలు చచ్చిపోతున్నారా? విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా వాళ్ళకి. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100% బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో చాలా కష్టం అలా ఉండటం. అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. అతను అలాగే ఉండనిద్దాం. సగటు మనిషి మాకెవ్వడు ఉండేంటి, నా కులం లేదు, మతం లేదు. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది. ఆ కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు. ఇంకా భయం వేసింది. ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను. మీ అందరికి మాటిస్తున్నాను. ఇక మొదలెడదామా? సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. ఇంకోసారి వినండి సార్. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి. అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే